మునగాకు అరటికాయ వేపుడు. వావ్, సో డెడ్లీ కాంబినేషన్ అనిపిస్తుంది. మునగాకు అంటే మనం యూజువల్గా ఏంటంటే మునక్కాడలు ఎక్కువ యూస్ చేస్తుంటాం మునగాకు కంటే. సో మునగాకు చాలా తక్కువ మంది యూస్ చేస్తుంటారు దాంతో. అండ్ అరటికాయ ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ కూడా అరటికాయ ఫ్రై, అన్ని పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో ఎక్కువ యూస్ చేస్తుంటారు. సో రెండు కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో పర్ఫెక్ట్గా వైజ్ ఆప్షన్ ఏంటంటే అరటికాయ ఆల్రెడీ నువ్వు ఉడికించి తీసుకొచ్చేసావు. సో ఎక్కువగా ఆయిల్ ఫ్రై కానీ ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉండడానికి. అండ్ మునగాకు తీసుకొచ్చావు. ఇంకా నార్మల్గా స్పైస్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం నూనె, సో ఎస్పెషల్లీ అరటికాయలో ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ రిచ్, ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, ఇంకే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫైబర్ ఎక్కువ యూజ్ చేయొచ్చు. పర్ఫెక్ట్. అండ్ అరటికాయ, అరటిపండు, అరటి పువ్వు డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఏది ఎక్కువ ఎడిబుల్ అనిపిస్తుంది? సో యాక్చువల్లీ ఏంటంటే ముఖ్యంగా ఉమెన్స్కి అరటికాయ తినడం చాలా మంచిది. సో వాళ్ళకి ఆ మెన్సెస్లో వచ్చే పెయిన్ కానీ, లేదంటే లాక్టేషన్ పీరియడ్స్లో కానీ. అండ్ మనకు పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే హైపోకెలెమియా ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం బనానా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ స్నాక్స్కి వచ్చేసరికి మనం అరటికాయ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అండ్ ఫ్రూట్స్లలో అరటిపండు. ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే అరటిపండుని కొంచెం వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా తినొచ్చు. ఓకే, సో ఆయిల్ కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఇంకొక స్పూన్ జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి. సో ఫస్ట్ అయితే పోపు లాగా వేసేసుకున్నాం. పోపు వేసేసుకున్నాం. ఆ తర్వాత కరివేపాకు కూడా. ఓకే, తర్వాత పచ్చిమిర్చి, సో ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు ఆప్షనల్, యూస్ చేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ కూడా చేయొచ్చు మనం. ఎస్, అవును. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మునగాకు, ఓకే. సో నెక్స్ట్ ఇంకా మనం అరటికాయ ముక్కలు కూడా వేసేద్దాం. సో మనము ఆకుకూరలు అంటే మునగాకు ఇట్లా ఎంత ఎక్కువ వేసినా ఇంత చాలా క్వాంటిటీ తక్కువ అయిపోతుంది. సో మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాలన్నమాట ఆకుకూరలు అనేవి క్వాంటిటీలో ఎస్పెషల్లీ. ఓకే, నెక్స్ట్ ఇంకా స్పైసెస్ వేసుకుందాము. ఇంకా యాడ్ చేసేసుకుందాం. ముందుగా కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్ కూడా. సో యూజువల్గా ఏంటంటే చాలామంది వేపుడులు ఎక్కువ ఇష్టపడుతుంటారు, బట్ ఎక్కువ డీప్ ఫ్రై చేస్తామని వద్దనుకుంటారు. బట్ వేపుడులు కూడా ఇంత హెల్తీగా అంటే ఆ ప్రాసెస్ అనేది హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడే ఫ్లేవర్స్ వేస్తాం కాబట్టి చక్కగా జల్లప్ అవ్వాలి. ఓకే పల్లవి, ఇంకా సర్వ్ చేసేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో మంచిగా క్రంచీగా ఉంది.
కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్య, మునగాకు అరటికాయ వేపుడు రెడీ. ఎస్, మునగాకు అరటికాయ వేపుడు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసిద్దాం. మునగాకు అరటికాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, అరటికాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మునగాకు అరటికాయ వేపుడు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, మునగాకు వేసి వేయించాలి. తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మునగాకు అరటికాయ వేపుడు రెడీ.